కాలం విలువను గుర్తించి ప్రకృతితో మమేకమవుతూ కష్ట సుఖాలను సమానంగా స్వీకరించడమే ఉగాది పండుగలోని అసలైన అంతరార్థమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో పలు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కొత్త ఏడాది నకారాత్మక అంశాలకు పరాభవంగా, సకారాత్మక అంశాలకు ప్రాభవంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని ఆనందం, ఉత్సాహం, బాధ, ఓర్పు, సవాళ్లు, సహనానికి ప్రతీకలని వెంకయ్య అన్నారు. ఉగాది సమయంలో అందరూ ఉగాది పచ్చడి చేసుకున్నప్పటికీ ప్రతి ఒక్కరూ నలుగురితో కలిసి పంచుకుంటారు, అందులోని రుచిని ఆస్వాదిస్తారు. ఇదే భారతీయ భావన. ముఖ్యంగా ఉగాది వంటి పండుగలు మన భాష, మన సంస్కృతులు, మన సాంప్రదాయాలు సమ్మిళితమై ఉంటాయి. కుటుంబాలు క్రమేపీ బలహీనపడుతున్నాయి. ఈ దేశానికి, మన సమాజానికి మంచిది కాదు. కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలతో సమయం ఎక్కువ గడపాలి, పిల్లలు తల్లిదండ్రులతో సమయం గడపాలి.